చేప నెగ్గుతా నేను పెద్దదే 2 కిలోలు ఉంటుందా? అలా ఫ్రెండ్స్, ఇవాళైతే మేము గుట్ట ఎక్కుతాను చేపలకు. ఏం పడితే ఇక మీదికి పోయినాకైతే చూద్దాం. ఇప్పుడే వచ్చినాం, ఇప్పుడే కిందికి వెళ్ళి అయితే స్టార్ట్ అవుతాను. మా గుట్ట మీదకి అయితే మెట్ల మార్గం రెడీ చేద్దామని అయితే అంత సాఫ్ చేసిళ్ళు, కానీ ఇంకా మెట్లు అయితే పోయలే. ఇట్లా సాఫ్ అయితే చేసిళ్ళు. నడు నడు అన్నీ ఉన్నది. ఎక్కుతా అంటేనే మోస వస్తుంది, అప్పుడైతే మోస రాకుండా ఎక్కేది. గైస్, ఇది మా కొత్తకొండ గుడి. ఎక్కత్తలేదు, వస్తాను. కొండేం కదా ఇవాళ కదా ఉండొచ్చింది, ఏమో అనుకున్నాను. అక్కడ ఉండే కొండేం కదా ఇవాళ పట్టుకో పోతాను, ఇవాళ పట్టుకో. వెళ్ళి మొత్తానికి అయితే ఆల్మోస్ట్ గుట్ట అయితే ఎక్కినట్టే. ఇక గుట్ట మీదకి వచ్చేసినాం. చుట్టూ ఇదికైతే మా కాలం లేదు, నీళ్ళైతే చెర్లల్లోకి ఏం రాలే. అందరు కొంచెం కొంచెమే నాట్లు వేసిళ్ళు. మొత్తానికి అయితే గుట్ట మీదకి వచ్చినాం. చేపలు ఇప్పుడు కొర్రమీన చేపలు పడాలంటే ఫస్ట్ చిన్న చేపలను పట్టాలి. ఆ చిన్న చేపలు ఈ బొందకొని ఇట్లా చాలా ఉన్నాయి అన్నట్టు. వాటిని కత్తెరలు వేసి ఇప్పుడు బుడ్డ వరకలు పడతాం. బుడ్డ వరకలు పట్టినాక ఆ పట్టిన బుడ్డ వరకలు తీసుకుపోయి అవతల ఇంకో కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో 20 గాలాలు అయితే తెచ్చిన. ఆ 20 గాలాలు గుచ్చేస్తే మనకు పోయే వరకు అయితే చేపలు అయితే పడతాయి. చూద్దాం మరి, ఇప్పుడు బొంద కోనేరు దగ్గరికి అయితే పోదాం. ఐస్ మొత్తానికి అయితే అక్క చెల్లెల కోనేరు అన్నట్టు ఇది. అంటే పక్క పక్కకు ఆనుకొని ఉన్నాయి కదా ఈ కోనేరులు. వీటిని అక్క చెల్లెల కోనేరులు అని అంటారు. ఈ గుడి మాది. ఇప్పుడు ఇలా బుడ్డవారికలను బట్టి మనం బొమ్మ చేపలను అయితే ఎట్లా పడదామో చూద్దాం. గాయస్, ఇక ఇప్పుడైతే ఈ బొంద కోనేరులకైతే వచ్చినాం. ఈ మనం బుడ్డవారికలు తట్టుకునే కచ్చోలు అయితే తీసుకొచ్చినాం కదా. ఆ కచ్చోలు ఫస్ట్ వేసిన తర్వాత చిన్న చిన్న బుడ్డవారికలు పడితే ఆ బుడ్డవారికలను అయితే ఇప్పుడు మనం గాలాల కింద అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు కచ్చోళ్ళు అయితే జాపుతాం. చూడండి,
గైస్ ఉడారికలు అయితే ఇప్పుడే వేసినాం. బెండ్లకి అయితే పడ్డాయి. ఇక బెండ్లు అయితే ఎట్లా కదులుతాయి చూడాలి. ఇక్కడ బాగా కదిలే బెండ్లు అయితే కదులుతాయి చూడాలి. ఇక్కడ కదులుతాను చూడాలి. గైస్ ఇక ఇప్పుడైతే ఎన్ని పడ్డాయో చూద్దాం. పడ్డాయి కదా చాలా. ఇంగ్లీష్ కదా అది ఎర్రగా పట్టుకదా బయటికి ఆన్నే కూకొని తీయాలి ఆ కవర్ కాడ. బెడల్ చేయకపోతే ఇక నాన్న పని ఇది బూడవారు కదా అయితే మంచిగా పడ్డాయి. మనం వేసి ఎంతసేపు అవుతుంది? 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలనే ఇన్ని చేపలు పడ్డాయి. ఎన్ని 20 పట్టుకోవాలి. అన్నీ పట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 పడ్డాయి. 27 పడ్డాయి. ఇంగ్లీష్ కూడా పడ్డది. డాడీ ఏం చేద్దాం? ఇది తీసుడేనా? ఇంగ్లీష్ కూడా పడ్డది. లాస్ట్కు పట్టుకపోయేటప్పుడు కచ్చలు అంతా ఇట్లా దగ్గర వేసి చేపలు చాలా కనబడి చూసినావా? పడ్డాక మళ్ళీ గుంజుకోపోదాం సపరేట్గా.
ఇప్పుడు వేరే కోనేరు దగ్గరికి అయితే పోతాను. అక్కడ బొమ్మ చేపలు ఉంటాయి. సో మనం ఇప్పుడు బొమ్మలకైతే గాలాలు వేయడానికి అయితే పోతాను. ఈ బుడ్డవర్కల్ని అయితే పట్టుకొని చూద్దాం. అడిగి అయినాక వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. గైస్ మనమైతే మైసమ్మ కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్. మబ్బు అయితే ఎత్తానుగా, వానతో రాదు. మాకైతే వాన కొడతలేదు, పొలాలు దున్నుడు అయితే లేదు. చుట్టూ ఆగులు పోయినాయి కానీ కొన్ని నన్ను ఎక్కినట్టున్నాయి కానీ నీళ్ళు కదా. ఇదే ఫ్రెండ్స్ ఇక మైసమ్మ కోనేరు. ఇలా ఇప్పుడు మనం బొమ్మ చేపలకైతే గాలాలు అయితే వేయాలి. చూద్దాం. అవేనా వేయాలి, ఇవ్వలేయాలి మనం వేసిన. ఇట్లా పరకలు అయితే కూర్చుతాను. ఇట్లా పట్టుకో, చూపెట్టు మంచి. నన్ను చూడు, నువ్వు అట్లా వదిలేసి నన్ను చూడు. అన్నీ కూర్చేస్తావు, ఒక్కొక్కటి కూర్చుకుంటావు. ఏడే నువ్వెత్తనా మంచిగా ఎత్తావు. కూర్చుతావా? గిల్ల కాల్చాను నాకు ఎట్లా మా అడిగేందుకు వస్తాను. ఇప్పుడు ఎన్ని వేసినా ఇప్పుడు 1 2 3 4 5 పడ్డాయి. ఇటు చక్కగా అంతేనా? ఇది 7వది 6వదా? 1 2 3 4 5 6వది. అది 7 8. అది 2 కాలాలు అటు పట్టుకపోయి అడగట్టు. నువ్వు ఇంకో కాలాలు అడగట్ట అడుగుకొని. డాడీ ఈ 2 పట్టుకపోయి అటే 2 కట్టెలు కట్టి ఆడేయి. ఇక్కడ ఉన్నాయి కదా పిల్లలకు. చేపలు తీసుకో, దారం మెల్ల ఇప్పుకుంటా. డాడీ బొమ్మ చేప చచ్చినట్టే పన్నది ఆడ. ఎర్ర పిల్లల్ని ఆడ చిన్నవి. ఎంత అంటే కోడిగుడ్డు అంతే ఉన్నాయి.
కోడి కూడా ఎక్కడ ఎర్ర పిల్లలు మంచి రైటే ఇగో పడితే ఎట్లా పడితే ఇగ్గితే మళ్ళీ నీళ్ళలో పడదా మనం కచ్చర్లు వేసినాం కదా అక్కడికైతే వస్తాను ఎందుకంటే ఆ బుడ్డ వరకలు అయిపోయినాయి మళ్ళీ అవి కొంచెం బతికిన చేపలు పడ్డేటట్టున్నాయి సో మనం ఇక్కడ కప్పలు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ కప్పలు దొరకకపోదామా అట్లనే చేపలు పడ్డాయి తీస్తే ఇంకిన్ని బాగా పడతాయి ఇట్లా అని తీద్దామని అయితే వస్తాను అలా చేపలు ఎన్ని పడ్డాయో ఇప్పుడు లైవ్లో చూద్దాం మనం బెండ్లన్నీ మునిగినాయి బాగా పడ్డాయి అనేగాడా ఎట్లా బాగా పడ్డాయి వాటి దగ్గర కాడ ఇంకా బెండ్లు వాటి కాడ కూడా మధ్యలో మొత్తం మునిగేది అయితే ఈ కచ్చలకైతే చాలా పడ్డాయి ఇంగ్లీగాలు 1 2 3 చాలా పడ్డాయి బుచ్చరు పడ్డాయి బతుకున్నా సచ్చింది అది అరే బిడ్డ బతుకుతా అయిపోయాయి ఇప్పుడు గుచ్చేద్దా కొడితే కొడతా కొర్రమాట కూడా ఉంటుంది గ్యాస్ ఇక బుడ్డ వరకలు చూడాలి ఎన్ని పడ్డాయి కచ్చలకు ఇప్పుడు ఇది ఒకటేసారి తీసినామన్నారు మనం ఇన్ని బుడ్డ వరకలు ఒక కొర్రమట్ట పడ్డది చచ్చిపోయింది ఇంకా తీస్తాడు అత్తలే ఇంగ్లీకాలు పడ్డాయి కానీ అత్తలేవు అవి ఏడు కొన్ని ఉన్నాయి ఇవి ఇంగ్లీకాలు ఇవి కన్నా అయితే పడ్డాయి ఇరవలే ఇంగ్లీ కాదు ఇంటికాడ రాకుదామా ఈయన రాకుతావా అయ్యో 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 మళ్ళీ తడుతుందా ఇప్పుడు ఎందుకు రాకుతానా వీడ మరి మళ్ళీ లేట్ అవుతుంది పొట్టు ఇంటికి రాదనా షాప్ అన్నది ఇప్పుడు పావు కిలో 1/2 కిలో అయితే ఇప్పుడు ఇంగ్లీగా బాగా మంచిగా పోతుంది పొట్టు ఇప్పుడే తెచ్చిన చేప అన్నప్పటికైతే మెత్తగా నీళ్ళు పోసుకో నీళ్ళు కానీ సత్తది కావచ్చు కదా నువ్వు దెబ్బ తాకలేదు దానికి ఆ గడ్డి కాడ అక్కడ దాకా పోయి సప్పుడు ఎక్కరా ఉన్నా ఇప్పుడు ఆడ మస్తు కొడతానే మధ్యలో వచ్చింది ఊసిపోయిందా ఊసిపోయిందానే
సంచి పట్టుకురా అన్నట్టు. ఎర్రున్నా రెండు గుంజలు పడ్డట్టు. అవి ఏంది పళ్ళ పళ్ళ కొట్టేది? మధ్యలో పళ్ళ పళ్ళ కొడతానే మధ్యలో మళ్ళగల్లని ఎత్తానే. వచ్చింది 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 ఊసిపోతుంది. మాల పంకిరే కదా ఏం మాల పంకిరే కదా అటు వీటిని. మస్తు పాలలేనట్టే కానీ చేపలు, ఇవి కొర్రమట్టలే కావచ్చు కదా.